గాలాలు ఒక్కొని పోతే మంచిగా ఉండదు. వాళ్ళు దొరకవాడితే నన్ను ఒక్కొని గుమ్ముతారు. నాతో పాటు దెబ్బలు తినడానికి ఒక మనిషి అయితే కావాలి. ఈ మనిషిని శేఖర్ బాబుని ఎదురు అందుకొని పోతున్నా. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూర మందం పట్టుకుపోడు చేపలు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇగో చేపలు పట్టి పడేసారు. ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది. కిందికి ఎర్రలు పెడితే మంచిగా పడతాయి అటగా. ఎర్రలకు పాములు పడతాను, ఎర్రలకు పాములు పడతాను. ఫ్రెండ్స్ అందరికి నమస్తే, వెల్కమ్ టు దమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట ఏంటంటే మా ఇంటి ముంగటనే చెరువు ఉంది. చెరువులో చేపలు పడడం అయితే పోతున్నాం. ఇలా కొంచెం అంటే ఉంది వర్క్, కానీ సాయంత్రం ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం కాబట్టి మస్తు రోజులు అయ్యా. మా వాళ్ళు కూడా మా ఊరి చెర్ల చేపలు పట్టు వాళ్ళు పడతలేరు. సో ఇక మనం అన్న గాలాలు వేసి చేపలు పడదాం. మనకు ఈ చేపలు వేయటంటే చాలా ఇష్టం. సో అంటే అలా నీళ్ళు తక్కువైనాయి మరి చేపలు అప్పుడప్పుడు పోయినప్పుడు మొత్తం జుబిల్ డబిల్ డబిల్ అని ఎగురుతున్నాయి మరి. సో మరి పడతాయా పడదా అనేది ఇలా మనం గాలం పట్టుకొని పోయి వేస్తే తెలుస్తుంది. దివ్య గారండి, ఎటైనా దివ్య ఈనోనో వెళ్తానే లేవు చేపలు కోతానా. దివ్య నేను వచ్చే వరకు చింతపండు ఇంకేమేమి ఉంటాయి అవన్నీ నూరిపెట్టు. 10 కిలోల చేప పట్టుకున్నాను. చేపలు కోతున్నా పడతాయి. నేను పోయినప్పుడు నేను పోతే అది చేప అయినా పాప అయినా పడాల్సిందే. నీకు తెలియదు. నేను ఒక్కసారి గాలం వేసిన అనుకో అదెంత పెద్ద తిమింగలమైనా పడాల్సిందే. వాళ్ళు ఉండద్దా చెరువులా పడుతుంది కానీ. సో ఇక మరి పక్క వాటికత్తా ఓకేనా. ఎటు పోతున్నావు నువ్వు? అమ్మ బాబాయ్, హై బాబాయ్, ఇక నేను తట్టుకోలేనయ్యా. ఇక మా దివ్య అయితే నేను ఏం చెప్పినంటే మన మినీ తోటలా ఇగో మినీ తోటల గడ్డ అయింది కలు అంటే ఈ మినీ తోటను మించిన బడే తోట బడే మక్క తోట అదే మా అత్తమ్మలది అన్నట్టు. ఇక వాళ్ళిద్దరు కలుస్తారు, అలా బాగా కలుపు బాగా వచ్చిందని చెప్పి ఇక దివ్యనైతే కైకిలు పెట్టిర్రు. కైకిలు ఎంత అనుకుంటారు? 201 రూపాయి. ఎంత కైకిలు ఇస్తారట మీ వాళ్ళు? ఈ పట్టవాటిలో పోయినా కైకిలు ఇస్తారు. పొద్దుగల 10కి పోతే పొద్దుగల 10కి పోయి సాయంత్రం 10కి అయితే కైకిలు ఇస్తారు. సాయంత్రం వస్తే పైసలు ఇస్తారు. కానీ అయినా పైసలు ఎందుకు ఇస్తారు? ఇది వీళ్ళదేనా? మక్కలైతే కంకులైతే మనది ఏంది తింటాం కాబట్టి ఫ్రీగా పోయి వేయాలి. అర్థమవుతుందా? వాళ్ళదైనా మనదైనా ఒక్కటే, మనదైనా వాళ్ళదైనా ఒక్కటే అని చెప్పి అన్ని పందులు తింటున్నాడు నడమది. కొంతవరకు తిన్నాడు అంటే ఎట్లా తినడానికి మనం మినీ తోట ఉంటే సరిపోతుంది. సో వాళ్ళ మక్క తోట అమ్ముకుంటే ఇంత 10-20 వేలు వస్తే 2-3 వేలు ఇయ్యరా నాకు బీర్ మందం. నువ్వు కలిసినందుకైనా నాకు బీర్ బూస్ట్ హార్లిక్స్ ఏది మక్క తోట గదే కదా. చాలో నువ్వు మక్క తోటలో కలుపుకి వెళ్ళిపో, నేను సాఫలు పట్టబోతా. పడతాయి. రాజు ద ఇంటర్నేషనల్ స్టార్ ద ఫిషింగ్ మ్యాన్ ఇస్ ఎన్ ఇంటర్నేషనల్ గాలం వేసింగ్ పెద్ద చేప వాడింగ్ యూ కూర అండీసింగ్ నైట్ నో టెన్షన్ కర్రీకి. ఓకే చలో నేను ఇటు నువ్వు అటు జంప్ కరంగే. ఇక గాలాలు ఒక్కొని పోతే మంచిగా ఉండదు. వాళ్ళు దొరకవాడితే నన్ను ఒక్కొని గుమ్ముతారు. నాతో పాటు దెబ్బలు తినడానికి ఒక మనిషి అయితే కావాలి. ఈ మనిషిని శేఖర్ బాబుని ఎదురు అందుకొని పోతున్నా. అంటే వాస్తవానికి మా చెర్ల నిన్న జాతర, నిన్న కాదు ఒక వారం రోజు వస్తుంది జాతర జరుగుతుంది. అది ఏ రకంగా జాతర అంటే మొత్తం మా జగిత్యాల ఇక ముస్లిం సోదరులు బాగా మంది ఇటు వరదకినాలు ఉంటుంది అన్నట్టు. అటువైపు వాళ్ళు అంతా మా చెరువుకి మలిగిర్రు. ఇక నిన్నటి దాకా ఒక వారం రోజుల ముందు ఫుల్ మంది, అంటే ఇవాళ ఎవ్వరు రాలే. ఇంకా మరి ఇంకోసేపు ఒక గంట 2 గంటలు అయినాక ఇట్లా వస్తారు కావచ్చు. ఎందుకంటే నిన్న అత్తే ఇక మా ఊరి చేపల చెరువు ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కొద్దిగా బెదిరించారు అన్నట్టు. అన్న పోరి ఇడికెళ్ళి ఓరి మేము పట్టుకున్న చెరువు మేము పెంచుకున్న చెరువు అని చెప్పి కొద్దిగా బెదిరించారు. ఇక వాళ్ళు పోయినట్టే పోయిర్రు, మళ్ళీ వచ్చిర్రు. కానీ ఇక మళ్ళా ఇక మొత్తానికైతే వాళ్ళు వేసుకుంటున్నారు.
ఇక మనం కూడా ఇక అక్కడ నుంచి వచ్చి చేసుకుంటారు, మన ఇంటి ముంగటి నుంచి చెరువు, ఇక మనమన్నా కూర మందం పట్టుకుందాం అని చెప్పి ఇక మేము నేనే చూసినాం కొద్దిసేపు మంచిగా పడ్డాయి చెప్తాటలు రవ్వులు. ఆయనతో ఇక్కడ 2 గాలాలు పెట్టిర్రు ఎవలియో. ఇయో తినేం చేసిండంటే రేపు మనము చేపలు పడదామని చెప్పి ఆ గాలాలు తీసుకుపోయి ఆ పొరకాల పడేసి అంటే అవి లేపేసిండు గాలాలు. సరొకటి 2 గాలాలతో ఎత్తాం ఇవాళ కూరకు పట్టుకుపో. అయ్యో ఎట్లా ఇస్తాను దొంగ ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూర మందం పట్టుకుపోడు చేపలు. దొరికింది ఒక్కటి దొరికింది, ఇంకోటి దొరికింది దొరికింది. ఇగోరి ఫ్రెండ్స్ మన గన్నులు ఇవే. ఈ గన్నులతోని పిట్టల్ని పట్టాలి. ఇవే ఈ గాలాలతో మనం అయితే చేపలు అయితే పడడం. అంటే ఈ గాలాలు ఉంటే ఏరిపోదు, అట్టి గన్నులు ఉంటే ఏరిపోదు. ఏం కావాలి వీళ్ళకు? బుల్లెట్లు కావద్దా? గన్ను పెట్టుకుని ఏం చేస్తావు? బుల్లెట్లు ఏంది పెద్దవానికి పిండి పెట్టాలా? పిండి పెట్టాలంటవా? ఎర్రలు పెడితే మంచిగా పడతాయి అటగా. ఎర్రలకు పాములు పడతాను. ఎర్రలకు పాములు పడుతున్నాయి. అంటే పాములు అంటే మామూలు స్టైల్ ఏంటంటే వీటిని పాపేర్లు అంటారు అన్నట్టు. ఒకవేళ పాపేరు పడితే చూపిస్తా. సో మరి పిండి పట్టుకురావా నేను? చలో పిండికి వేద్దాం ఫ్రెండ్స్. అక్కడ కలుతుందా మా దివ్య వాళ్ళ అమ్మ మల్లవ్వ దివ్య చూసారా? చూద్దాం ఆడదాకా పోయి ముచ్చట పెడదాం. ఇక మరి ఇప్పుడే కలిసిందా ఇంకేనాడన్నా కలిసిందా? తొక్కితే ఫైన్, ఒక్క కర్ర తొక్కినా 1000 రూపాయలు ఫైన్. ఏరు మంచిగా గడ్డి ఘోరంగా ఉందిగా, అందుకే వారమైనా ఉడతనే లేదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ గడ్డిది కలుతుందా? ఇంటికి వచ్చినాకమ్మ చేతులు వస్తాయి కాళ్ళు వస్తాయి అంటుంది. చెక్కు 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 తిన్నరా మరి? మధ్యాహ్నం అవుతుంది టైం. మా దివ్య 2 సార్లు తిన్నది. అంటే తాపుకోసారి చేతులు వస్తాయని గంటకోసారి అట్లా అట్లా తిరుక్కుంటూ వస్తుంది. రాయరా అంటే వచ్చింది కా. అరే పెద్ద గూసచ్చి పడింది కానీ అంత పెద్ద మాట అన్నప్పుడు ఎందుకు ఇక నాడింటికి నాడిగా కైకిలు ఎంత ఇస్తా అన్నారు. కంకుల మందమే నీ కైకిలి కంకుల మందమే ఉన్నట్టుంది. సరే నేను చేపలు పట్టు పోతాను. ఇక నీ పని నువ్వు చేసుకుయ్యా. నువ్వు వచ్చే వరకు ఇక చేపలు పట్టి కూరండి పెడతాయా అవునా? అంతటిది డొల్లా. వీళ్ళ పని వీళ్ళు చేసుకొని పారి డిస్టర్బ్ చేయద్దు. ఆ పార వాటి అమ్ముతారు, అదే కురిపి వాటి అమ్ముతారు. మళ్ళీ ఎక్క తక్కువ కోపరికి వచ్చినట్టు. ఇక మన పని మనం చేసుకుందాం. పోయి పిండి కానీ వచ్చిన దుకాణాలకు పిండి తీసుకొని పోదాం. ఓ 10 రూపాయల పిండి ఎక్క తక్కువ పడుతుంది కోసం ఆపిస్తా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చెర్లకైతే వచ్చినాం. మా అదృష్టం ఏంటంటే గాలాలు మాయి కావు, ముండ్లు మాయి కావు. ఒక పిండి తెచ్చుకున్నాం అంతే. వాస్తవానికి గాలాలు తయారు చేసుకోవాలంటే వైరు కావాలి, ముండ్లు కావాలి, ఇక దానికి ఒక కట్టె కావాలి. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మొత్తానికి మాకు ఏ కష్టం లేకుండా గాలాలు ఇడికి వచ్చినాక ఇంకో గాలం దొరికింది. ఓయ్ నీ అవ్వ కదా ఆరిపోయి ఇది గమ్మతుంది. ఇక మా బాగా పిండి కలిపితే పట్ట ఇచ్చుడే కూంత పెద్ద చేప పొడిలు అని దుంకుతుంది. దుంకిన చేపల్లో పడదుగా, అది పడదుగా. అంటే మా గుండెల దగ్గర నాకు ఒక మంచి రికార్డు ఉంది. అరే లఫుట్కెళ్ళి వచ్చే మళ్ళీ వచ్చిన వారా దొంగనాయాలా అంటారు అన్న. ఒకటే ముచ్చటనే నేను తీసుకుపోయినా ఒక కూర మందం పట్టుకుపోతాం. అమ్మటానికైతే మనతో కాదు కానీ అది అసలు పడతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఏదో దేవుని దయ వల్ల మీ దయ వల్ల పడితే కూర మందం పట్టుకుపోతాం. ఆడ ముఖం చూపించుకుంటాం కొద్దిగా ఇంట్లో ముంగట. ఇక చేపలు పడకపోతే ఇదో బతుక కుక్క బతుకు ఏదైనా పని చేసుకోరా బాడుకో అని చెప్పి పొడి తిడతారు. సో దేవుని దయలో ఒక్కటో 2 పడితే కూర మందం తుప్తి తినచ్చు గట్లా ఏమంటారు? అంతే కదా. చలో మరి ముచ్చట పని చేసి మనం గాలాలు వేస్తే తెలుస్తుంది ఎట్లుంటుంది వ్యవహారం. మనం పిండి తయారు చేసుకుందాం. ఈ పిండితోనే మనం చేపలు పట్టేది. కొన్ని లైట్గా నీళ్ళు పోసుకుంటే రుచిగా అవుతాయి. బాగా రుచి అయిందనుకో మళ్ళా కథ కంచికి మనం ఇంటికి అవుతుంది. ఇంకా తవుడు ఉంటేనా తవుడు అల్లుకుంటా చేస్తే మస్తు పడతాయి పట్ట కానీ. అవరా నువ్వు దేశం నుంచి వచ్చింది కిందికారా చేపలు పట్టాలా? మరి ఓలో పట్టుకపోతారు, మనం పట్టుకుంటే తప్పేంటి? ముఖం తెలియని ఇంకా అప్పుడప్పుడు మనమన్నా చెరువు కావాలంటాం. అలాకన్నా ఎక్కువ మంచిగా మెత్త మంచి ముద్ద వేసాడు. ముద్ద వేసి ఏయ్ మార్ దానికి ఇట్లా పెట్టి ఎయ్
గుద్దితే గుల్బరం కళ్ళు అన్నట్టు పడాలి 5 కిలోలు రావు 5 కిలోలు పడుతుంటుంది వైరు గింత ఉంది కిలో వాడిని ఆగేటట్లేదు వైరు మెల్లె గుంజుకోవాలి ఇక వేసే గాడికి కిందికి తెల్ల కనబడుతుంది ఇగో తెల్ల కనబడుతుందా ఇక మొత్తానికి అయితే గాలాలు ఒక 3 వేసినాం వేసినైతే వేసినాం అంతా బాగుంటుందా అయ్యా పడితేనేమో కూరకు పడిపోతేనేమో ఇజ్జతి మానం నోరు మూసుకొని ఇంటికోవాలి అంతే చలో గుంజుతుంది ఎట్టిది బుడ్డ చేప అక్కడ ఒకటి ఉంది అక్కడ వైట్ అదొక ఊస ఇక్కడ కనబడ్డదా ఇదొక ఊస ఇది నేను వేసింది చెప్పినా కదా ఫ్రెండ్స్ మా సెర్ల జాతర జరుగుద్దని ఇక కొద్దిసేపు అయిన తర్వాత వస్తురు ఇక తర్వాత పట్టిరు ఇక చూపిస్తా ఆవర్రి వీళ్ళిద్దరితో స్టార్ట్ అయింది ఎంతమంది అవుతారో కూడా చెప్పలేను కథ బంధులు అని ఇక పడతలేవు ఆగ పడతలేవు కనీసం మిటకరిచ్చుడు కూడా మిటకరిత్తలేవు చేపలు మామ కూడా మాత్రం ఎగిరెగిరి దుంకుతున్నాయి మీరు మమ్మల్ని ఏం బీకలేరు రా అన్నట్టు గాలని మాత్రం గిట్లా ముట్టుడు కూడా ముడతలేవు అందుకని ఆ మరి పిండిని ముడతలేవు చేపలని ఇగో పాపం గానాలను అడిగితే ఎర్రలు ఇచ్చిరు ఇగో చూడు ఇగో ఎర్రలు వానపాములు వీటిని ఎత్తే అందుకే అంటారు కదా సామెతలు కూడా ఉన్నాయి ఏరెత్తే చేప పడుతుందని ఇగో ఏర కానీ పిండికి మొస్సలు పట్టినాం మేము పడాలి కానీ ఏందో దిమాగ్ తోడా ఖరాబ్ హోగా ఎర్రలతోనైనా వాడాలి ఇప్పుడు ఒక్క చేప ఇంటికి ఒకే ఒక్క చేప కూర మందం నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇగో చేపలు పట్టి పడేసిరు ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది కానీ ఆలుగులు కొద్దిమంది తినరు అందుకే పడేసి పీకి రాట్టున్నారు ఇక మళ్ళీ ఆ నుంచి ఇడిదాకా వచ్చిన ఇక బతుక నేను బతుక నమ్మో ఒక్క చేప దేవుడు పిండి పెట్టినా వాడతలేవు ఎర్రలు పెట్టినా వాడతలేవు ఈ అవ్వ కూర్చొని కాలు పోతాయి గుంజి చేతులు పోతున్నాయి పోయి నీ అవ్వ కదా అనుకోను ఏంది ఇది ఇక్కడే చక్క పోతుంది నాకు లేవు పాపం తన నేరి పడతాడు ఇంతకుముందు కళ్ళు తిరిగి కింద పడ్డాడు చూచి ఏ బొంబాయిగా ఈ చేపలు వాడు ఇప్పటికి 2-3 గంటలే ఒక్క చేప దిక్కులేదు బుడ్డ చేప కూడా వాడలే ఫ్రెండ్స్ ఈ ఇంకొక దాని ఉత్తా చక్క పత్తలు కూడా విక్తియా ఈ చేపలద్దు ఈ కథ అద్దీయ ఈ చేపల వేటలో భాగంగా మరో 2 యాడవుతుర్రావు హాయ్ ఫ్రెండ్స్ ఈయనకేమైంది ఇంటికి తడిచినాయి అని అనుకుంటుర్రా ఈ అక్క ఎంతసేపు చూసినా ఇక పడతలేవు అని ఏకదం దుంకి పడదామని ఆ విజువల్ మీకు చూపించారు ఇక తీసడానికి ఇవ్వలేరు దుంకినా ఇక పునుకు పట్టినా ఆయన పాయద లేదు ఒక్క జిమ్మ దొరకలే ఇవాళ బతికే వేస్ట్ అయిపోయింది పోయి కదా ముందర సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన చేపల వేట సత్యనాశనం అయింది బతుకు బస్ స్టాండ్ అయింది ఇంటికి పోతే ముఖం చూపించుకోరాదు కుక్కని తిట్టినట్టు తిడుతుంది ఇక మొత్తానికైతే ఇంటికి వచ్చేసిన ఆల్రెడీ తలుపు తీసింది అంటే ఇక మా దివ్య వచ్చినట్టుంది ఒకసారి మా దివ్య రియాక్షన్ కూడా చూద్దాం అంటే మధ్యలో ఎందుకు వచ్చింది బ్రో పనికి పోయింది అని అంటే మా దివ్య ఎక్కువసేపు పని చేయదు కొద్దిసేపే పని చేసి వచ్చింది ఇంట్లో పడుకున్నట్టుంది మనకు చేపలు పడలే అంటే రియాక్షన్ ఎట్టు కుక్కని తిట్టినా తిడుతుంది కావచ్చు పడ్డాయని చెప్తాం ఒక 2 కిలోలు రవ్వ పడ్డది దొమ్ము దూరా అని వెళ్దాం దివ్య ఏవో 2 కిలోలు రవ్వ పడ్డది తోము దూరా గడ ఉంది తోంపో ఇక ఉప్పును తీసుకొచ్చి తోంపో అక్కడ ఉంది సంచిలా నవ్వా అంత పట్టిదే డబ్బా ఇక దొరుకుతలేవు గాలాలు వేసి నెరవాడ తిక్కలేసి చెర్లో దుంకినా ఇక సురిగొట్టినా మొత్తం పాతాళానికి సురిగొట్టి దొరకడదామని దుంకినా కానీ పోయినా అనుకున్నా సరే ఎన్నెన్నో అనుకుంటాం అది జరుగుతాయి ఏమిటి అన్నట్టు బతుకు నీ కలుసుడు ఏమైంది చెప్పని వచ్చినావు తింటానికి వచ్చినావు అది ఇదా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని టాటా బాయ్ బాయ్